తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ జూలై 11న భద్రాద్రి రామయ్య పాదాల వద్ద మొదలుపెట్టినటువంటి జన జాగరణ యాత్ర 40 రోజులు ముగింపు అనంతరం ఆగస్టు 23 ముగింపు సభగా నేడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్ష అయిన పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం నేడు భారీ బహిరంగ సభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం సిద్ధప్పన గారి యొక్క అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరపడం జరిగింది. ఈ సభకు అశేషంగా హాజరైనటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు జిల్లాల నుంచి మారుమూలల్లో ఉన్నటువంటి చెర్లా మండలం దాదాపు ఛత్తీస్గఢ్ బార్డర్ లో దాదాపు హైదరాబాద్ నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మన యొక్క సభకు హాజరవ్వడం, అంతేకాకుండా సభకు దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా హాజరై ఉద్యమ స్ఫూర్తిని చాటి మనం ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి ఉద్యమం అంటే ఏ విధంగా ఉంటుందో అనే విధంగా మన యొక్క సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు చూపినటువంటి ఈ ఐక్యత అనేది చాలా హర్షణీయంగా అని తెలియజేస్తూ నేడు ఈ భారీ బహిరంగ సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సభ జరిగినంత సేపు కూడా వర్షంలో నిలబడడం అనేది అభినందనీయంగా తెలియజేస్తూ ఇదే ఐక్యతను పాత పెన్షన్ పునరుద్ధరించేదాకా కూడా మనం కొనసాగాలని, మన యొక్క ఉద్యమాన్ని మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుని చేరి ఖచ్చితంగా మన పాత పెన్షన్ సాధించుకోవడానికి అడుగులు ముందుకేస్తారని తెలియజేస్తూ మరియు ఈ రోజు హాజరైనటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టిఎస్సిపిఎస్సియు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబానికి ఉద్యమాభివందనాలు. మిత్రులారా, దశాబ్ద కాల పోరాటం, శంఖారావం, జనజాతర, ఆయుధ ధర్మ దీక్ష, పాత పెన్షన్ సాధనా సాకార యాత్ర, పాత పెన్షన్ సాధనా సాకార సభ, గద్వాల్ ప్రభంజనం, కామారెడ్డి కథన వేది, సత్యాగ్రహ దీక్షలు, సామూహిక సెలవులు, ఆయుధ ధర్మ దీక్షలు, 1 కాదు 2 కాదు, ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగిన 15 లక్షల మందికి కూడా మనమే పేరట. అలా సాగింది మన దశాబ్ద కాల ప్రయాణం. దానికి కొనసాగింపుగా సాధించుకున్న గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్లే కాకుండా సాధించుకోవాల్సిన పాత పెన్షన్ కోసం ఒక యాత్ర మొదలైంది. జనజాగరణ యాత్ర 41 రోజులు, 33 జిల్లాలు, 117 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రతినిధులు, ఎంపీలు, మినిస్టర్లు అందరినీ కలుస్తూ సాగింది. చివరికి ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున లాల్ బహదూర్ స్టేడియంలో ఆ యాత్రకు ముగింపుగా మనం జరుపుకున్నాం జనజాగరణ సభ. ఈ సభ మన ఆశయాల్ని ప్రతిబింబించేలా సాగింది. హైకోర్టు అనుమతితో మనం జరుపుకున్నాం ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని రెవెన్యూ డివిజన్ల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖలకు అతీతంగా, హోదాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అశేషంగా తరలి రావడం నిజంగా ఆనందాన్ని కలిగించింది. మీకు టిఎస్సిపిఎస్సియు పై ఉన్న ఈ నమ్మకానికి శతకోటి నమస్కారాలు మిత్రులారా. పూర్ణ వర్షం, తల తడుస్తోంది, నేల చిత్తడి, బట్టలు నీళ్లు గారుతున్నాయి, కళ్లు కనబడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందరో అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు వారు చూపిన నిజంగా వైవిధ్య భరితమైన పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు ఎన్నో ఉద్యమాలకు నాంది పలుకుతుందని నమ్ముతున్నాను నేను. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు మీకు తెలుసు. ప్రభుత్వాన్ని కోరాం, మేనిఫెస్టోను గౌరవించండి, మాకు రేవంత్ అన్నపై నమ్మకం ఉంది, తప్పనిసరిగా మాకు పాత పెన్షన్ విధానాన్ని రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిందో అదే విధంగా తెలంగాణలో కూడా అమలు చేయండి అని మనం కోరుకున్నాం. మన కోరిక రేవంత్ అన్న చేరుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నవంబర్ 17 ఏ రోజైతే మేనిఫెస్టోలో అది పెట్టారో ఆ రోజు వరకు తప్పనిసరిగా ఏదో ఒక విధం, ఏదో ఒక చర్య, ఒక అడుగు ముందుకు పడాలని మనం కోరుకున్నాం. అదే విషయం తెలియజేశారు. అదే కాకుండా మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.
నవంబర్ 17 నాడు మరొకసారి మన ఆకాంక్ష ప్రభుత్వానికి తెలిసేట్టు అందరం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, వారికి మద్దతు ఇచ్చే ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, సిపిఎస్ రద్దు కావాలని కోరుకున్న సంఘాలు అన్ని కూడా నవంబర్ 17 నాడు సామూహిక సెలవు ధర్మదీక్షలు జిల్లాలో జరపాలని కూడా మనం నిర్ణయించాం. కాబట్టి ఈ దిశగా మన కార్యాచరణ రేపటి నుంచే మొదలు కావాలి. రేపు కాదు, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మొదలు కావాలి. మీరు ఇల్లు జరగాలి, మీరు ఇల్లు క్షేమంగా చేరండి. అలసి ఉంటారు, సొలసి ఉంటారు, తడిశారు, ఎండారు, హాయిగా నిద్రించండి. రేపటి నుంచి మనలో యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం కొనసాగింపే దేని కొరకు అంటే మన పాత పెన్షన్ కొరకు. మండల శాఖలను బలోపేతం చేయండి, జిల్లా శాఖలను బలోపేతం చేయండి, ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుని చేరండి. ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే 1 సంవత్సరం లోపల పాత పెన్షన్ సాధించుకోవాలి మిత్రులారా. ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగుతాయి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది, మన సంఘానికి ఉంటుంది. మన సంఘంలోని ప్రధాన కార్యదర్శి గారు పడ్డ కష్టం మామూలు కాదు. అదేవిధంగా కోశాధికారి గారు ఆరోగ్యం బాగాలేకున్నా ఈ రోజు మొత్తం కార్యక్రమం బాగా చూస్తున్నారు. అంతెందుకు ఉపాధ్యక్షులందరూ చేదోడు వాదోడుగా అందించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సహా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కోశాధికారులు, జిల్లా శాఖలో ఉన్నవాళ్ళు, మండల శాఖ బాధ్యులు, డిఫరెంట్ శాఖల యూనిట్స్ కు సంబంధించిన బాధ్యులు, జ్యుడిషియరీ అందరూ, గెజెట్ అధికారులు, నాన్ గెజెట్ అధికారులు, ఎంతో మంది శ్రమ కోర్చి ఈ రోజు వచ్చే ఆ సభని వర్షంలో, బోర్ల వర్షంలో, ఛత్రి కూడా లేకుండా తడిసి ముద్దై కూడా తమ ఆకాంక్ష అయిన పాత పెన్షన్ ను చాటాలి మిత్రులారా. ఇదే స్ఫూర్తి మనం కొనసాగిద్దాం, పాత పెన్షన్ సాధిస్తాం. మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ చేసిన మిత్రులందరికీ, అదేవిధంగా రకరకాల కారణాలు ఏదైనా ఉండనివ్వండి, రాలేకపోయిన వాళ్ళు సరే, వారి సరైన కారణాలు అయితే దానికి ఆనందమే. ఇక ముందైనా మన ఉద్యమంలో పాల్గొంటారని నమ్ముతూ, ఆశిస్తూ, కోరుతూ మీ స్థిత ప్రజ్ఞ. ధన్యవాదాలు.